హలో! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో, ఇక్కడైతే మేము మైసూర్‌కెళ్ళిపోతున్నాము. 6:00కి స్టార్ట్ అయ్యాము. పిల్లలైతే పడుకొనే ఉన్నారు. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌కి అది ఆగుదాం అనుకున్నాం. సో, మార్నింగ్ చూడండి జాను. సో, మార్నింగ్ స్టార్ట్ అయిన వెంటనే లేచే ఉంది. తర్వాత పడుకొని పోయిందనమాట. ఇంకా ఒక 9, 8:30కి అలా లేచారు ఇద్దరు. సో, ఆన్ ది వే టు మైసూర్, బెంగుళూరు టు మైసూర్‌కి వెళ్ళే దారిలోనే మనకి రెస్టారెంట్ అంటే ఈ హోటల్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆహ్, బట్ చెప్పాను కదా! నాకు బ్రేక్‌ఫాస్ట్ అంటే బయట ఎక్కడైనా సరే చాలా నచ్చదు అంత. సో, ఐ ప్రిఫర్ రైస్. ఇక్కడ కర్ణాటకలో రైస్ బాత్, టొమాటో రైస్ ఇలాంటివి దొరుకుతాయి. నాకు అదే కొంచెం ఫుల్‌ఫిల్లింగ్‌గా అనిపిస్తది. అండ్ టేస్ట్ ఎలా ఉన్నా కొంచెం పర్లేదనమాట, తినేయొచ్చు. సో, అది తీసేసుకున్నా. అండ్ శ్రీకాంత్ ఆనియన్ దోస తనకి చాలా ఫేవరెట్. అండ్ పిల్లలకి ఇడ్లీ తీసుకున్నాను. సో, ఇక్కడ హోటల్ చెప్పాను కదా! మద్దూర్, మద్దూర్ ఆచార్య భవన్ అనమాట. అది కూడా అంటే బావుంది. టేస్ట్ బానే ఉంది. ఫుడ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా బాగుంది. సో, పిల్లలు ఇంకా వెనక్కి ఆడుకుంటున్నారు. అంటే జాను ఎప్పుడో ముందే కూర్చుంటది. ఇప్పుడిప్పుడు కొంచెం రిషితో అలవాటు అవుతుందనమాట వెనక కూర్చొని ఆడడం. తనకి కంఫర్ట్‌గా ఉందనుకుంటా. సో, వెనక కూర్చొని ఆడడానికి బానే ఉంది. అండ్ వచ్చినప్పుడు అంటే వాళ్ళిద్దరు కొంచెం సరిగ్గా తినలేదు మార్నింగ్ కదా! అందుకే ఈ ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. ఇంకా ఒకేసారి హెవీ ఫుడ్ ఒకేసారి పెట్టకుండా అంటే వాళ్ళు తినరు. సో, ఎంత తింటారో తెలుసు కదా! బయటకెళ్తే పిల్లలు. సో, కొంచెం కొంచెం ఇంకా అప్పుడప్పుడు అలా ఫీడ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఎనర్జీ బూస్టప్ అవుతుంది. అండ్ 25 కిలోమీటర్స్ అనమాట. సో, వచ్చేసాము మైసూరు. ఇక్కడికొచ్చిన తర్వాత మనకి ఎక్స్‌ప్లోర్ చేయడానికైతే మైసూర్ బావుంటుంది. ట్రిప్ ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే మనకి అన్ని హిస్టారికల్ ప్లేసెస్ ఉంటాయి. అండ్ డే స్పెండ్ చేయొచ్చు. ఫస్ట్ అయితే మేము చూడలేని ప్లేస్‌కి వెళ్దాం అనుకున్నాము. స్నో వరల్డ్, ఎక్వేరియం అండ్ మిర్రర్ మేజ్ ఇవన్నీ అనమాట. సో, మార్నింగ్ మేమే పార్కింగ్ చూడండి ఖాళీగా ఉంది. సో, మార్నింగ్ 10:30 కల్లా రీచ్ అయ్యాము. సో, ఇది కూడా 10:30కే ఓపెను. సో, ఫిష్ ఎక్వేరియంకైతే వెళ్ళాము. ఇది లోకరాజన్ ఫిష్ ఎక్వేరియం. లోకరాజన్ అదే ఆ పర్సన్‌దే ఈ 3 అనుకుంటా. స్నో వరల్డ్ ఇవన్నీ దగ్గరే ఉన్నాయి. పార్కింగ్ కూడా ఒకే దగ్గర చేసుకొని బై వాక్ కూడా వెళ్ళిపోవచ్చు మనము. సో, ఇంకైతే ఫిష్ అక్వేరియంలోకి ఎంటర్ అయిపోయాము. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఎవ్వరొచ్చినా మైసూరు ఇది ఒకటి. స్నో వరల్డ్ ఎక్కడంటే అక్కడ ఉంటాయనుకోండి. బట్ నేను ఈ టైప్ ఆఫ్ ఫిష్ అక్వేరియం ఇక్కడే చూసాను. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా చాలా బావుంది. పిల్లలతో అయితే ఇంకా ఎంజాయ్ చేస్తారనమాట. సో, అంటే బావుంది. ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందనేసి. జస్ట్ చిన్నగా ఉంటుందేమో అనుకున్నాను గానీ చాలా బావుంది. ఎంట్రన్స్ చూసారా? బ్యూటిఫుల్‌గా ఉంది కదా! అంటే ఎప్పుడు నేను ఇన్ని సార్లు వచ్చాను. 3 టైమ్స్ వచ్చుంటాను మైసూరు. ఎప్పుడూ నేను ఇది అబ్జర్వ్ చేయలేదు అండ్ చూడలేదు కూడా. సో, ఈసారి ఇంకా యాక్చువల్లీ ఎగ్జిబిషన్‌కని వచ్చాము. మైసూర్ ఎగ్జిబిషన్ దసరాకి పెడతారు కదా! సో, అది ఇప్పటికి కూడా ఉందనమాట. దానికని వచ్చాము. బట్ అది ఈవినింగ్ అయితే బావుంటుంది. సో, ఇంక మార్నింగ్ అయితే ఇవి చూద్దామని వచ్చేసాము. సో, ఇక్కడ మేము కాంబో టికెట్ తీసేసుకున్నాం అనమాట. ఎక్వేరియంకి, స్నో వరల్డ్‌కి అండ్ మిర్రర్ మేజ్. మూడిటికి కలిపి టికెట్ పర్ హెడ్ 650 రూపీస్ కాంబో టికెట్. అండ్ పిల్లలకైతే ఎక్కువే 600 అంట. ఏమో వాళ్ళకి ఎక్కువే చెప్పారు. అండ్ పెద్దవాళ్ళకి 650 అండ్ జానుకి లేదు. ఎక్వేరియం స్టార్టింగ్ ఇలా ఉంది గానీ మనకి మొత్తం పైనుంచి ఉంటుంది కదా ఎక్వేరియం. మనం నించున్నా సరే పైనంతా కనిపిస్తుంది ఫిషెస్. సో, దానికోసం వెళ్ళాం గానీ లోపల చాలా చాలా బావుంది. ఇంకా అంటే ఎక్కువ స్టార్ ఫిష్ గానీ ఇలాంటివన్నీ చూసాము. ఫస్ట్ టైమ్ చూస్తున్నాం అనమాట. సో, చూడండి ఇది స్టార్ ఫిష్. ఆహ్, చాలా బాగున్నదనమాట. అంటే వాళ్ళు ఇంక నేను చెప్పలేను. దాన్ని బాగా ఎక్స్‌ప్లోర్ చేయడంలోనే పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు ఫిషెస్‌ని, అక్వేరియంని అది చూసి. చాలామందొచ్చారు కూడా. మాక్సిమం అంటే జెల్లీ ఫిష్ గానీ, స్టార్ ఫిషెస్ గానీ మనం చూడడం తక్కువ గదా! సో, ఇలా డైరెక్ట్‌గా చూడడం ఫస్ట్ టైము. నాకు కూడా బా అనిపిచ్చింది. ఆహ్ కొన్ని ఫిషెస్ అయితే డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. ఈ ఫిష్ చూసారా వెనక్కి వెళ్తుంది. అంటే ఇలాంటిది ఎప్పుడు చూడలేదు నేను. ఫిషెస్ అన్నీ ముందుకు వెళ్ళడం తప్ప, ఇలా వెనక్కి రావడం అసలు ఎప్పుడు చూడలేదు. ముందుకి వెళ్తుంది, వెనక్కి వెళ్తుంది.
సో, ఇలా అనమాట. అంటే చూడగానే వావ్ అనిపిస్తది. అండ్ ఈ జెల్లీ ఫిషెస్ అయితే ఎంత అనిపించేదంటే చిన్న అక్వేరియంలో పెట్టారనమాట ఇవి. చిన్న చిన్నగా ఉన్నాయి. మోస్ట్‌లీ కలెక్షన్ తక్కువుందనుకుంటా. సో, చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నాయి. అండ్ స్కిన్ అంటే బాడీ అంతా అట్లా కనిపిస్తుందనమాట. సో, బావుంది. డిఫరెంట్‌గా ఉంది చూడడానికి. మంచి ఎక్స్‌పీరియన్స్. సో, ఇంక వచ్చిన తర్వాత మెయిన్ థింగ్ కోసం వెయిటింగ్ అనమాట. సో, అదేంటో కూడా చెప్తాను. ఇంకా కొంచెం ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్‌కి వెళ్ళిన తర్వాత అసలైందనమాట. అది మిస్ అవ్వకుండా చూడండి. సో, ది బెస్ట్ థింగ్ ఏంటి అంటే మొబైల్ అలౌ చేశారు. మామూలుగా అయితే నాకు పర్సనల్‌గా చెప్పాలి అంటే ఇలాంటి ప్లేసెస్‌కి మొబైల్స్ అలౌ చేయకపోవడమే బెస్ట్. బికాజ్ వచ్చేవాళ్ళు డైరెక్ట్‌గా ఇలా లోపల ఏముంది అని చూసి ఎగ్జైట్ అయితే బెస్ట్. మేము ఇలా వీడియో తీసి చూపించేస్తే ఎవరు ఎక్కువ అంత అంటే ఇలా ఉందా అని ఒక ఐడియా వచ్చేస్తుంది కదా! అండ్ ఇదొకటి చూడండి. ఇది ప్రాన్ అనుకుంటా. నాకంత తెలీదు. అక్కడ నేమ్ బోర్డ్ కూడా లేదు. సో, ఫస్ట్ టైమ్ చూసాను నేను ఇలాగా నడవడం అది బతికున్నప్పుడు. సో, మోస్ట్‌లీ ప్రానే అనుకుంటా. అంత ఐడియా లేదు. సో, అనిపించింది. దెన్ ఇక్కడ తర్వాత ఇంకా గ్రౌండ్ ఫ్లోర్‌కొచ్చేసిన తర్వాత పెద్ద పెద్ద ఫిషెస్ చాలా బావుంది. అంటే పిల్లలు చాలా ఎక్సైట్ అయ్యారనమాట. ఫస్ట్ టైము. ఇంకా మెయిన్ థింగ్ ఏంటి అంటే ఆ ఫిష్ అక్వేరియంస్ ఎలా క్లీన్ చేస్తారు? ఎప్పటికప్పుడు అంత నీట్‌గా ఎలా మెయింటైన్ చేస్తారు? అనేది ఒక క్వెషను. అది కూడా మీకు చూపిస్తాను. ఆన్సర్ కూడా ఈ వీడియోలోనే ఉంది. సో, మా లక్ ఏంటి అంటే ఆ టైంలోనే క్లీనింగ్ ప్రాసెస్ అంతా చేస్తున్నారనమాట. మేబీ అది కావాలని చేస్తున్నారో, అందరిని అట్రాక్ట్ చేయడానికి అలా చేస్తున్నారో, అంటే ఆ టైంలోనే చేస్తే కొంచెం అట్రాక్ట్ అవుతారు కదా! ఓహ్! ఇలా క్లీన్ చేస్తారు అనేసి. స్కూబా డైవింగ్ అంటారు కదా! సో, అలా అనిపించిందనమాట వాళ్ళని చూస్తే. అండ్ ఇక్కడ ఫిషెస్ అన్నీ ఓపెన్‌గా ఉంటదనమాట ఇది. సో, అక్కడ మనం ఫుడ్ అమ్ముతారు వాళ్ళు. అక్కడ ఫుడ్ కూడా తీసుకొని వేయొచ్చు వాటికి. ఎన్ని ఫిషెస్ ఎంతమంది ఏస్తున్నారంటే లైక్ అయి కొట్టుకుంటున్నాయి. సో, తినడానికి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ వెళ్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్. అంటే మనం ఇవన్నీ ఎప్పుడు చూడము ఇలాంటి ప్లేసెస్‌లో తప్ప. రెగ్యులర్‌గా మనకి ఫిష్ అక్వేరియంలో అది పెంచుకోలేం గదా! సో, ఇంత పెద్ద ఫిషెస్. సో, ఇలాంటి ప్లేసెస్‌కొచ్చినప్పుడు ఎక్స్‌ప్లోర్ చేయడం అనిపిస్తుంది. సో, స్టార్ ఫిషెస్ చూడండి ఎన్నున్నాయంటే ఇక్కడ కొన్ని కొన్ని వాటి దగ్గర నేమ్స్ కూడా మెన్షన్ చేశారు. చూడండి ఈ ఫిషెస్. సో, అన్నీ నేను ఇలా తీశాను నిలువుగా. సారీ వీడియో. కొన్ని షార్ట్స్ పోస్ట్ చేద్దామని బట్ ఎప్పుడు పోస్ట్ చేస్తాను. అండ్ ఈ ఫిష్ చూసారా గోల్డెన్ ఫిషెస్. ఇది ఒక్కటి చూసి ఫుల్‌గా ఎక్సైట్ అయిపోయాను. కొంచెం ముందుకెళ్తే అన్నీ అవే ఉన్నాయి. సో, బావుంది. అండ్ ఇక్కడ చూడండి ఎంతమంది ఫుడ్ వేయడానికి రెడీగా ఉన్నారు. వేరే ప్లేసెస్‌లో ఉందో లేదో తెలీదు గానీ, మైసూర్‌లో మాత్రం ఒకవేళ మైసూర్ వెళ్తే ఈ ప్లేస్‌కి మాత్రం ఖచ్చితంగా పిల్లలుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్ చెప్పాను కదా! ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారనమాట. సో, మోస్ట్‌లీ దీన్ని డైలీ చేస్తారో, 2 డేస్ వన్సో అది తెలీదు గానీ, బట్ ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేస్తూనే ఉన్నారు. సో, బావుంది. వాళ్ళు లోపలికి దిగి అండ్ ఇది చూసే ఇక్కడే ఇదొక అట్రాక్షన్‌లా ఉందనమాట. అందరూ ఇక్కడికొచ్చి చూడడము, అది క్లీనింగ్ ఎలా చేస్తున్నారు అనేది కూడా ఒక వింతే గదా! సో, అది మెయింటైన్ చేయడం అదంతా. సో, ఫిషెస్ చూడండి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ కళ్ళకి చాలా అనిపించింది. ఇక్కడ రిషి ఫిష్‌కి ఫుడ్ వేద్దామని పట్టుకొని ఉందనమాట అప్పటినుంచి. సో, ఇంకా అది కొనే వరకు ఒప్పుకోలేదు. ఇది 50 రూపీస్ ఈ బాటిల్. సో, అందులో చిన్న చిన్నవి బాల్స్ లాగా ఫిష్ ఫుడ్ ఉంటుంది కదా! సో, అది ఉంటుందనమాట. వాటికి వేసేయడమే. దెన్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ వ్లాగర్స్ కూడా వచ్చినట్టున్నారు. చాలామంది ఇలా ట్రైపాడ్ పట్టుకొని వీడియోస్ షూట్ చేయడం. మైసూర్ వచ్చిన వాళ్ళందరూ మోస్ట్‌లీ టూరిస్ట్సే ఉంటారు కదా! అంటే అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయడానికే వచ్చిన వాళ్ళు ఉంటారు మోస్ట్‌లీ. సో, బావుంది. డిఫరెంట్‌గా అనిపించింది. అండ్ ఇది మెయిన్‌గా మనకి అట్రాక్ట్ చేసేది ఇదనమాట. సో, ఎక్కడ చూసినా ఫిషెస్ పైన, కింద ఇలాంటిది మనకి చాలా రేర్ ఇలాంటి ప్లేసెస్ చూడడము. పైన స్టార్ ఫిష్ చూడండి ఎలా అంటుకొని అట్లా బావున్నదనమాట. నేను స్టార్టింగ్ ఇక్కడ ఈ ప్లేస్‌కి ఎంటర్ అయిన దగ్గర ఇదొక్కటే అనుకున్నాను. వెళ్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి. డిఫరెంట్ ఫిషెస్‌తోని ఇలాంటివి పైన ఇట్లా టాప్ మొత్తం వాటర్ ఫిల్ అయ్యేది ఉంది కదా! సో, అలాంటిది వస్తూనే ఉన్నాయన్నమాట.
సో, అట్లాంటివి ఒక 5 ఆర్ 6 ఉన్నాయి. ముందుకు వెళ్తుంటే వస్తూనే ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా క్లీనింగ్ చేస్తున్నారు. ఇంక వీళ్ళైతే మన మీద పడిపోయినట్టు అట్లా అనిపిస్తది. అంటే పైనంతా తిరిగి క్లీన్ చేస్తూ ఉంటారు కదా! మేబీ ఈళ్ళు కావాలనే చేస్తున్నారు అని అనిపించింది. అంటే ఆహ్, కొంచెం చూసి అట్రాక్ట్ అవుతారు కదా! వావ్! అనుకుంటారు కదా! అందరూ చూసి. సో, అలా అనమాట. అక్కడ వీడియో షూట్ చేయడానికి అస్సలు అవ్వలేదు. చాలామంది జనం అనమాట. సో, అక్కడే ఉండి నించొని అండ్ స్టూడెంట్స్ వచ్చేసారు. కొంచెం సేపు అక్కడ ఎక్కువ సేపు ఉండడం వల్ల వెనకన ఇంకా స్టూడెంట్స్ కూడా వచ్చేసారు. వాళ్ళైతే గ్యాంగ్ ఉంటారు కదా! సో, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతే కొంచెం ఫ్రీగా ఉంది. సో, కొంచెం మ్యూజిక్‌తో పెట్టేస్తాను ఇక్కడంతా. నేను మాటల్లో చెప్పే కన్నా డైరెక్ట్‌గా చూస్తేనే బావుంటుంది. సో, వీడియోలో చూసే కన్నా మనం డైరెక్ట్‌గా చాలా ఎంజాయ్ చేయొచ్చు. అనిపించింది. ఇక్కడ జానుకి నిద్రొచ్చేస్తుంది. పాపం నిద్రపోవాలో తెలియట్లేదు. అది చూడాలో తెలియట్లేదు తనకి. సో, ఇంకా డైలమాలో ఉందనమాట. వెళ్తున్న కొద్దీ ఇలా అండర్ వాటర్ ఫిష్ అక్వేరియం వస్తూనే ఉందనమాట. అంటే చాలా బావుంది. ఫోటోస్ తీస్తున్న కొద్దీ ఇంకా తీసుకోవాలి అనిపిస్తుంది. అంటే అక్కడి నుంచి రావొద్దేయట్లేదు బయటికి. సో, వెళ్తున్న కొద్దీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ చూసి అంటే చాలా బావుంటుంది కదా! అక్కడున్న అందరూ అలాగే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా పిల్లలు అండ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా వచ్చారు. వాళ్ళది గోల. సో, అంతా ఫుల్ క్లమ్జీ ఉన్నది. అయినా సరే మేము అక్కడి నుంచి కదలలేదనమాట. చాలా సేపు చూసారు. ఇక్కడే చాలా సేపు పట్టేసింది మాకు. ఫిష్ అక్వేరియం చాలా బావుంది. అంటే నేను ఇంతవరకు చూడలేదు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. సో, అనిపిచ్చింది. అక్కడ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఒక 200 మీటర్స్ ఉంటుంది డిస్టెన్స్ స్నో వరల్డ్. సో, ఇదంతా ఒక్కరిదే అనుకుంటా. మొత్తం కాంబో టికెట్ ఇచ్చారు కదా! సో, స్నో వరల్డ్‌కి ఏంటి అంటే టైమింగ్స్ ఉంటాయి. ఎవ్రీ 1 అవర్ ఒక బ్యాచ్‌ని వదులుతారనమాట లోపలికి. సో, 45 మినిట్స్ లోపల ఉండొచ్చు అండ్ 15 మినిట్స్ ప్రిపరేషన్ టైమ్. అంటే స్టార్టింగ్ మనకి గ్లౌజెస్ గానీ, కోట్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా! సో, అవన్నీ వేసుకోవడానికి ఇస్తారనమాట. సో, ఈలోపు టైముంది. ఒక హాఫ్ అన్ అవర్ టైముంది నెక్స్ట్ బ్యాచ్ వెళ్ళడానికి. సో, మేము ఈలోపు మిర్రర్ మేజ్‌కొచ్చేసాము. దాని పక్కనే ఉంటుందనమాట. స్నో వరల్డ్ పక్కనే ఇది ఉంటుంది. సో, ఇది కూడా బావుంది. అంటే చాలా చిన్నదే అనిపించింది. కానీ బావుంది. డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ కదా! సో, నేను ముందు వెళ్ళాను. బట్ పిల్లలు అది చూడలేదు కదా! సో, అందుకు వాళ్ళకి కొత్తగా అనిపించింది. సో, ఇదొకటి బావుంది. అంటే ఎక్కడ చూసినా మనకి ఒకటేలా కనిపిస్తుంది కదా! సో, ఇక్కడ కూడా రిషి వాళ్ళు ఎంజాయ్ చేశారు. సో, లోపలికెళ్ళొచ్చిన తర్వాత ఇంకా స్నో వరల్డ్ టైమ్ అయింది. సాక్సెస్ కంపల్సరీ. సో, ఒకవేళ మనదే సాక్సెస్ ఉంటే ఓకే. శ్రీకాంత్, జానుకి సాక్సెస్ ఉన్నాయి. మాకు లేవనమాట. మాకు తెలీదు ముందు. సో, అక్కడ తీసుకున్నాము. సో, ఇక్కడ మీరు చూస్తుంది మైసూర్ మహారాజా శ్రీకంఠదత్త నరసింహరాజ వాడియార్. మైసూర్ అంటేనే మంచి హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ ఉంటాయి. దెన్ మేమైతే ఈసారి వాటికి వెళ్ళలేదు గానీ ముందు చూసాము. సో, ఇక్కడ వీటికొచ్చేసాము. దెన్ లోపలికెళ్ళే ముందు ఒక 15 మినిట్స్ ఇలా ప్రిపరేషన్ టైమ్ అంటే సాక్సెస్, బూట్స్, మొత్తం స్వెటర్ అంటే అన్నీ ఇస్తారనమాట. కోట్స్ చలికి తట్టుకునేలాగా ఏ ఏజ్‌కి ఆ ఏజ్ అంటే సైజెస్ ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి ఈవెన్ 1 ఇయర్ బేబీ కూడా వచ్చింది. మాకైతే జానుయే చాలా ఏజ్ తక్కువేమో లోపలికెళ్ళొచ్చో లేదో అన్నట్టు ఉన్నామనమాట. సో, జాను కన్నా చిన్నది బేబీ 1 ఇయర్ అయిందేమో అంతే. సో, తనని కూడా తీసుకొచ్చేసారు. మేము ముందే ఫిక్స్ అయ్యాము. అంటే జాను ఎక్కువసేపు ఉండలేకపోతే కొంతసేపు ఉండి మా ఇద్దరిలో ఎవరో ఒకరు తనని పట్టుకొని వచ్చేద్దాం అనేసి. సో, మనకి మొబైల్ తీసుకెళ్ళడానికి 50 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. 1 ఆర్ 2 అంటే మన దగ్గర ఉన్న మొబైల్స్ అన్నీ తీసుకెళ్ళొచ్చనమాట. కెమెరా అయినా సరే. సో, అదొక ప్లస్ పాయింట్ కదా! సో, జానుకైతే వేసేసాను గానీ అస్సలు ఉంచుకోలేదు. మేమందరం వేసుకున్నాము. 15 మినిట్స్ 15 మినిట్స్ అన్నారంతే. ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే పట్టింది.
సో లోపల కూడా ఎక్కువసేపే ఉంచాలండి. బట్ అలా చెప్తున్నాను. సో హాఫ్ అన్ అవర్ పట్టింది. సో అంతసేపు ఎవరు ఉంచుకుంటారు, పిల్లలు ఎవ్వరూ ఉంచుకోరు. మనకే అది వేడి వేడిగా మనకు వాళ్ళు ఇచ్చినప్పుడే ఒక హీటర్‌లోంచి తీసిస్తారనమాట. ఆ కోట్ అంతా కూడా చాలా వేడిగా ఉంటది వార్మ్‌గా. సో వేసుకొని ఆ వేడిలో బయటంతా మామూలు నార్మల్ టెంపరేచర్. సో లోపలికొచ్చాము గానీ ఆ ఫీలే వేరే చాలా బావుంది. అసలే నాకు కాశ్మీర్ డ్రీమ్ ఉంది. సో అది కొంచెమైనా ఫుల్‌ఫిల్ అయిందనమాట. స్నో ఇదంతా అంటే అది రియల్ స్నో. సో ఇక్కడ వీళ్ళు క్రియేట్ చేసిన స్నో. బట్ ఎనీవేస్ ఆ ఫీల్ అయితే బావుందనమాట. పిల్లలున్నారు ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాము. బికాజ్ వాళ్ళని చూసుకొని వాళ్ళకి అంటే చలి వేస్తది అనే దీంతోనే ఉన్నామనమాట. సో అయినా సరే పర్వాలేదు. నాట్ బ్యాడ్ ఎంజాయ్ చేసాం. ఇంకా రిషి చెప్పక్కర్లేదు. చాలా ఎంజాయ్ చేసింది. ఇంకొక ఇదేంటి అంటే మొబైల్ తీసుకెళ్ళాం గట్ లోపలికి. ఇలా షూట్ చేయడానికి ఫస్ట్ ఒక 10 మినిట్స్ పట్టేసిందనమాట. ఒక చెయ్యితో అంటే గ్లౌజ్ ఉంటే ఫింగర్ ప్రింట్ అదంతా పనిచేయదు కదా! ఒకటి తీసేయాల్సొచ్చింది. సో అలా అయిందనమాట. ఒక 10 మినిట్స్ దాంతోనే అయిపోయింది. సో వెళ్ళిన వెంటనే జాను కూడా కింద దిగిపోయి ఫుల్‌గా ఆడుకుంది. రిషి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. చాలా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ లోపలైతే స్లైడ్ ఉంటుంది. సో రిషి వాళ్ళ డాడీని పట్టుకొని వెళ్ళింది. కానీ రిషికి భయమేసి మళ్ళీ వచ్చేసిందనమాట. ఇంకా శ్రీకాంత్ వచ్చారు. సో నేను ఎక్కలేకపోయాను ఒక చిన్నది. బట్ ఓకే. నెక్స్ట్ టైమ్ చూద్దాము. సో జాను ఉంది కాబట్టి అటు ఇటు కవర్ చేయడం అవ్వలేదు. సో జానుని చాలాసేపు శ్రీకాంత్ చూసుకున్నారు. అండ్ కొంతసేపు నేను. అండ్ కొన్ని వీడియోస్ అయితే ఇలా తీసుకున్నాము. అండ్ ఫొటోస్‌కి మాకేంటి అంటే అక్కడ వెళ్ళిన వెంటనే ఫొటోస్ అని కెమెరామెన్స్ వెనక్కే తిరుగుతారు. ఆఫ్‌కోర్స్ మనకి తీయించుకుంటే ఒక మెమొరీలా ఉంటుంది. కానీ నేను వీడియోస్ తీయడం అదంతా తక్కువైపోయిందనమాట. లోపల అంటే ఉన్నదే చాలా తక్కువ టైం కదా! ఇంకా ఎక్కువ మొబైల్ పట్టుకోకుండా చాలా తక్కువ షూట్ చేశాను. అండ్ దట్ టూ గ్లౌస్ తీయాలి. మొబైల్ వీడియో తీసినప్పుడల్లా అండ్ చలి ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ 45 మినిట్స్ ఇస్తే 43 మినిట్స్ జాను ఉంది. సో లాస్ట్ 2 మినిట్స్ మాత్రం వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత రిషి నేను 2 మినిట్స్ మాత్రం ఆ తర్వాత ఇంకా ఆఫ్ అయిపోయింది వెళ్ళిపోయింది. సో ఫైనల్లీ కంప్లీట్‌గా టైమ్ స్పెండ్ చేసాము. అండ్ బయటకొచ్చిన తర్వాత ఏవైతే ఫోటోస్ తీయించుకున్నామో లోపల బయట అవి ఇచ్చేసారనమాట. బట్ వేస్ట్ అనిపించింది నాకైతే అదంతా. దాన్ని ఇక్కడ హోటల్ హనుమంతు అనుకుంటా. సో మైసూర్‌లోని ఇది చాలా ఫేమస్ హోటల్ ఫర్ నాన్ వెజ్ అనమాట. నాన్ వెజ్‌కి చాలా బావుంటుందని తెలిసింది. సో అక్కడికి వెళ్ళాము. నిజం చెప్పాలి అంటే ఫుడ్ క్వాలిటీ చాలా బావుంది. క్వాంటిటీ ఇంకా ఎక్కువుంది. సో బట్ నెమ్మదిగా తినాలి, ఆరాంగా కూర్చొని ఎంజాయ్ చేయాలి అంటే అస్సలవ్వదు. సో చాలా హడావిడిగా ఫాస్ట్‌గా ఏదో తిన్నామా లేదా అన్నట్టు ఫాస్ట్‌గా తినేయాలి. అంత రష్ ఉంటుంది. చిన్న హోటల్ గదా! సో ఎక్కువ క్రౌడ్. చాలా ఫాస్ట్‌గా తినాల్సొస్తది. బట్ మనకు వర్కౌట్ అవ్వదనిపించిందనమాట. నెక్స్ట్ క్వాంటిటీ చాలా బావుంది. బట్ టైం లేదు. సో అలా అయిపోయింది. దెన్ ఇక్కడ మైసూర్ ఎగ్జిబిషన్‌కొచ్చాము. మేమొచ్చిందే యాక్చువల్‌గా దీనికోసం మైసూర్ ఎగ్జిబిషన్. సో బట్ మార్నింగ్ ఇంకా టైం ఉంది కాబట్టి అవన్నీ కవర్ చేసాము చూడలేదని. సో ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. డిసెంబర్ మిడ్ వరకు ఉంటుంది. అంటే డిసెంబర్ హాఫ్ ఆఫ్ ద మంత్ ఉంటుందనమాట. సో అక్కడ కనుక్కున్నాము. డేట్ అంతా కరెక్ట్‌గా తెలీదు. సో వెళ్ళే ముందు ఒకసారి కనుక్కొని వెళ్ళండి. దెన్ షాపింగ్స్ అయితే ఇష్టం వచ్చినట్టున్నాయి. స్టాల్స్ చాలా ఎక్కువున్నాయి. అన్ని టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. లైటింగ్స్ నేను ఎప్పుడూ నా లైఫ్‌లో ఇలాంటి ఎగ్జిబిషన్ ఒకటి చూడలేదు. సో ఇన్ని లైటింగ్స్ ఇదొక బ్రాండ్‌లా ఉందన్నమాట మైసూర్‌కి. చాలా బావుంది. ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్ ఉంటుంది. దసరా నుంచి స్టార్ట్ అవుతుందనుకుంటా. దసరా తర్వాతో. కానీ ఒక 3 మంత్స్ ఉంటుంది. సో నైట్ టైమ్ చాలా బావుంటుంది. సో 3:30 నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్‌గా. సో 5:30 నుంచి ఈ స్టాల్స్ అన్నీ ఓపెన్ చేస్తారు. సో వెళ్ళిన తర్వాత ఇది ఎగ్జిబిషన్ చూడడానికి మినిమమ్ ఒక 3-4 అవర్స్ పడుతుంది. కంప్లీట్‌గా ఎంజాయ్ చేయాలి అనుకుంటే చాలా ఎక్కువ టైమే పడుతుంది. ఒక 10 వరకు 5:30కి ఎంటర్ అయితే ఒక 9 వరకు సరిపోతుంది అందులోని.
సో, అంత బావుంది. అక్కడ చేసిన క్రాఫ్ట్స్ కానీ, లైటింగ్స్ గానీ, అండ్ అక్కడ ఎక్స్‌ప్లోర్ చేయడానికి గేమ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో, మేము చాలా హాఫ్ చూసాం అంతే. బికాజ్ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి, ఆ రోజు నైట్ స్టే చేసే ఉద్దేశం లేదు. మైసూర్‌లోనే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. బికాజ్ నెక్స్ట్ సండే అనమాట నెక్స్ట్ డే. ఆ రోజు రెస్ట్ ఉంటుంది అనేసి. సో, ఇంక నైట్ ఎక్కడ స్టే చేయలేదు. జస్ట్ ఆ ఎగ్జిబిషన్ వరకు చూసి వెళ్ళిపోదామనే ఆలోచన ఉందనమాట. సో, ఏదో కొంచెం షాపింగ్ చాలా తక్కువ. కావాల్సిన పిల్లలకి కావాల్సినవి అలా తీసుకున్నానంతే. ఏం తీసుకున్నాననేది ఇంటికెళ్ళాక చూపిస్తాను. అండ్ ఇక్కడ డెకరేషన్ చూసి మైండ్ బ్లో బ్లాక్ అయిపోయింది. అంత బావుందనమాట. సో, అండ్ ఇక్కడ లైటింగ్స్ చూడండి. యానిమల్స్ థీమ్స్. నేను ఇంక ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి లేదు. అది కళ్ళతోని డైరెక్ట్‌గా చూస్తేనే బావుంది. సో, మైసూర్ ఎళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ టైంలో వెళ్ళండి. బికాజ్ మనకి మైసూర్ ఈ కోట ఉంటుంది గదా! ఇది ఇంకా దీని లోపలికి వెళ్ళడానికి టైం లేదు మాకు. సో, అలా పైన చూసి వెళ్ళిపోయాము. అదంతా లైటింగ్సే. లోపల కూడా బావుంటుంది. సో, మైసూర్ ప్యాలెస్. సో, దూరం నుంచి వెళ్తుంటే ట్రాఫిక్‌లోనే తీసి వీడియో షూట్ చేశాను.